Good evening, every one of you. Our electric loco shed Visakhapatnam is celebrating the retirement farewell function of Sri L.S. Sridhar, Senior Technician of M4 section, and Srimati P. Ratnamala Garu, Technician 3 of E5 section. I request both of these celebrities to come and occupy the dais, please. Now I request our senior D sir to honor the celebrities with shawl, garland and memento. Thank you, sir. Now I request our AD sir to present sweet packet and Sanman Patram. Thank you, sir. Now I request our SSCG, Sri Kotreddy Garu, to come and present travel bag. Thank you, sir. Now I request BL Kumar to present the staff benefit fund check to L.S. Sridhar Garu, and Venkateswar Rao will present the staff benefit fund check to Ratnamala Garu. Thank you, both of you. Now I request D. Balaji Rao Garu to come and give the introduction to Sridhar Garu. గౌరవనీయులు శ్రీ లొడగల శ్రీనివాస్ శ్రీధర్ గారికి భారతదేశంలోని అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకోలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకో షెడ్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీ లొడగల శ్రీనివాస్ శ్రీధర్ గారు కీర్తిశేషు కృష్ణారావు శ్రీమతి పద్మావతి దంపతులకు తేదీ 30/8/1965 సంవత్సరంలో విశాఖపట్నం నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులై డ్రాఫ్ట్స్మెన్ సివిల్ పూర్తి చేసి 1986లో హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా చేసి 1992 సంవత్సరంలో కలాసిగా మన ఈఎల్ఎస్లో రైల్వే సర్వీసును ప్రారంభించారు. వీరు 1997 సంవత్సరంలో టెక్నీషియన్ 3గా, 2000 సంవత్సరంలో టెక్నీషియన్ 2గా, 2007 సంవత్సరంలో టెక్నీషియన్ 1గా మరియు 2022 సంవత్సరం సీనియర్ టెక్నీషియన్గా పదోన్నతులు పొందారు. వీరు G1, HP, E6 మరియు M4 సెక్షన్లో తమ అత్యంత ప్రతిభావంతమైన సేవలు అందించారు. మన శ్రీ లొడగల శ్రీనివాస్ శ్రీధర్ గారు శ్రేయశీలిగా, సహృదుడిగా, మంచికి మారుపేరుగా, కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ
తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ 33 సంవత్సరం సర్వీసును పూర్తి చేసుకుని తేదీ 31/8/2025 పదవీ విరమణ చేసిన శుభ తరుణంలో వారికి ఇవియే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ లోడగల శ్రీనివాస్ శ్రీధర్ గారు 1992 సంవత్సరంలో శ్రీమతి రాధా గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించి 2 కుమార్తెలు సంతానముతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవలి తీరం చేరుకున్న శుభ తరుణములో ఆ కుటుంబం యొక్క శాశ్వత జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహుకరిస్తున్నాం. లాంగ్ లివ్ శ్రీధర్ గారు, లాంగ్ లివ్ లోడగల శ్రీధర్ గారు. కమ్ ఆన్, గివ్ ఎ బిగ్ హ్యాండ్. లాంగ్ లివ్ శ్రీధర్ గారికి, లాంగ్ లివ్ శ్రీధర్ గారికి. Thank you, Balaji garu. Now I request Tejaswara garu to come and give the introduction to our Ratnamala garu. గౌరవనీయులు శ్రీమతి పరిణం రత్నమాల గారికి భారతదేశంలో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులు గల అత్యధిక లోకాలు కలిగినటువంటి విశాఖపట్నం విద్యుత్ లోకోసెట్ స్టాఫ్ సమర్పిస్తున్న సన్మాన పత్రం. గౌరవనీయులు శ్రీమతి పరిణం రత్నమాల గారు క్రీస్తులు ఎస్పీబీవి రమణారావు గారు నాగమణి దంపతులకు తేదీ 19/8/1965 సంవత్సరంలో కాకినాడ నందు జన్మించారు. వీరు 1980 సంవత్సరంలో ఎస్ఎస్సి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ మరియు బిఏ పూర్తి చేసి 2003 సంవత్సరంలో ఏఎల్ఎస్గా మన ఈఎల్ఎస్ సర్వీసు ప్రారంభించారు. వీరు 2020 సంవత్సరంలో టెక్నీషియన్ 3గాను పదోన్నతులు పొందారు. వీరు E2, E7 మరియు E5 స్టోర్ సెక్షన్లో తమ అత్యుత్తమ ప్రభావితమైన సేవలు అందించారు. ఒక డిఆర్ఎం ఉమెన్స్ వెల్ఫేర్ అవార్డు అందుకున్నారు. మన పరిణం రత్నమాల గారు స్నేహశీలిగా, సహృదయునిగా, మంచికి మారుపేరుగా, కార్మికుల నుండి అధికారుల వరకు అందరి మన్ననలు పొందుతూ తన దైనందిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తన ఉద్యోగ ధర్మాన్ని 22 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నారు. తేదీ 31/8/2025 పదవీ విరమణ చేసిన శుభతరుణంలో వారికి ఇవే మన హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ పరిణమ రత్నమాల గారు 1989 సంవత్సరంలో క్రీస్తులు వెంకటరామమోహన్ రావు గారితో వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. క్రీస్తులైన 2 కుమార్తెలు సంతానంతో సంసార సాగరాన్ని దిగ్విజయంగా ఈది ఆవెల తీరము చేరుకున్న శుభతరుణములో వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ ఈ సన్మాన పత్రాన్ని బహూకరించుకుంటున్నాము. లాంగ్ లీవ్ శ్రీమతి పరిణమ రత్నమాల గారు, లాంగ్ లీవ్ శ్రీమతి పరిణమ రత్నమాల గారు, లాంగ్ లీవ్ శ్రీ పరిణమ రత్నమాల గారు. ఇట్లు ఎలక్ట్రిక్ లోకోచర్ స్టాఫ్ విశాఖపట్నం. Thank you, Teja. Now I request our head of the department,
our senior D sir to give the greetings on this occasion. ఈ నెల 31 తేదీన రిటైర్మెంట్ అవుతున్న శ్రీ ఎల్ఎస్ శ్రీధర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, శ్రీమతి పి రత్నమాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ సభకు హాజరైన సూపర్వైజర్స్ అండ్ కార్మిక సోదరులు. రిటైర్మెంట్ అనేది ఒక లైఫ్లో ఒక పెద్ద ఫెస్టివల్. మనకి జాబ్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం, అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా అంత హ్యాపీగానే ఇంటికి వెళ్ళాలి. ఈ సన్మానం ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ రోజు ఎందుకు చేస్తారు అంటే, వాళ్ళు ఇక్కడ గడిపిన క్షణాలు మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి. కంప్లీట్ సర్వీస్ టైంలో ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే వాళ్ళ కొలీగ్స్తో ఎక్కువ గడుపుతారు. అందుకే ఈరోజు అంత ప్రాధాన్యత. గడిచిన సంవత్సరాలన్నీ ఒక్కసారి రివీల్ అవుతాయి. వాళ్ళతో గడిపిన క్షణాలు, పనిచేసిన క్షణాలు, అవన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. వీళ్ళిద్దరూ డిఫరెంట్ సెక్షన్లో వర్క్ చేశారు. ఎల్ఎస్ శ్రీధర్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఆయన ఇంకా జస్ట్ ఇప్పుడే రైల్వేలో జాయిన్ అవ్వడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. అదే గ్లామరస్తో 100 సంవత్సరాలు హెల్దీగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను. రత్నమాల గారు చెప్పాలంటే, నేను M4కి వెళ్ళేటప్పుడు నేను గమనిస్తూ ఉండేవాడిని. ఆవిడ డెడికేటెడ్గా స్టోర్లో పనిచేస్తూ ఉండేది. ఒకసారి నేను ఆ స్టోర్కి వెళ్ళడం జరిగింది. కొన్ని ఐటమ్స్ నేను అడిగాను, ఈ మెటీరియల్ ఏంటనేది. చాలామందికి స్టాఫ్కి ఆ జ్ఞానం లేకపోవచ్చు, కానీ ఆవిడకి ఆ స్టోర్లో ఏవైతే మెటీరియల్ ఉన్నాయో కరెక్ట్ డిస్క్రిప్షన్తో పాటు అవి ఎక్కడ యూజ్ అవుతాయి అనేది కూడా తెలుసు. అదే ఆవిడ తనకు డెడికేషన్. ఒకసారి కలిసాను, ఆవిడ గుర్తుందో లేదో, చాలామంది ద్వారా విన్నాను కూడా. ఆవిడ తనకు డెడికేషను, ఆనెస్టీ, డిసిప్లిన్ అది అందరిలో ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మనం అలా చెప్పుకోవాలి. ఆ ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను, ఈవిడ శేష జీవితం హ్యాపీగా హెల్దీగా ఉండాలని. ఇంతటితో సమాప్తం. Thank you, sir, for appraising the celebrities on this occasion and also for remembering their achievements and highlighting their works, discipline and dedication. Thank you very much, sir, for blessing the entire life. Thank you very much, sir. Now I request SSC Appalnayudu garu to come and give the greetings. సభా సరస్వతికి నమస్కారం. నిత్య కృషి వలుడు, నిరంతర పరిశ్రమశాలి, నిత్య జ్ఞాన పిపాసి, మన సంస్థ అధినేత గౌరవనీయులు మన సీనియర్ డి గారికి, సభను అలంకరించినటువంటి ఇతర అధికార పెద్దలకు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట వ్యక్తులు రత్నమాల గారికి, శ్రీధర్ గారికి,
నా సహచర కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అర్పిస్తున్నాను. అక్క ఎన్నో సంవత్సరాల నుంచి నేను స్టోర్స్లో పనిచేసినప్పటి నుంచి కూడా అక్క మాటలా అనేది కాదు, మాట లేక మలయ మారుతమా అన్నంత అందంగా మాట్లాడేది, చాలా ఆనందంగా ఉండేది, మధురమైన మాటలు మాట్లాడేది, సున్నితము సుకుమారంగా మాట్లాడేది. మరి వాళ్ళ నాన్నగారు ఎంత మంచి పేరు పెట్టారంటే, రత్నమాల అంటే నిజంగా ఆ అమృతి వల్ల రతనాల మాలిక అన్న విధంగా ఆ పేరుకి పెట్టిన పేరుకి సార్థకంగా అంత అద్భుతంగా, అంత ప్రేమగా, అంత దీనిగా ఉండేవారు. ఆవిడ రిటైర్మెంట్కి తప్పకుండా ఖచ్చితంగా ఎక్కడున్నా సరే రావాలి అని అనుకున్నాను. అక్క, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం బంగారానికి ఖరీదు కట్టే షరాబు ఉంటాడు, కానీ నీ తోటి కార్మికులపైన, ఎంతమంది అక్కచెల్లెళ్ళపైన నీకున్నటువంటి అభిమానం ఎంత అభిమానం కనిపిస్తుందంటే, వసుధైక కుటుంబం అంతా ఈ అందరూ కూడా నీ కుటుంబమే అన్నంత ప్రేమను కురిపిస్తున్న నీ ప్రేమకు ఖరీదు కట్టే షరాబు ఎవడూ లేరక్క. అక్క, ఒక్క మాట చెప్పాలి. ఈ సందర్భంగా నలదమయంతులను స్మరించుకోవడం అంటే మహాపుణ్యప్రదం. వారి గురించి ఒక హంస పలికిన మాటని శ్రీనాథుడు తన శృంగార నైషధి కావ్యంలో ఒక అద్భుతమైన మాటలు పలికించాడు. అక్క, ఈరోజు నీకోసం నేను ఆ శ్రీనాథుడు పలికే మాటలను నీకోసం చెప్పాలని వచ్చానక్క. నలిన సంభవు సాహినము వారు వంభులు కులము సాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుహంబులతూండ్లు భోజనంబులు మాకు పువ్వు బోని సత్యలోకము దాక సకల లోకంబులు ఆట పట్టులు మాకు అబ్జవదనా మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసుల యోగ్యలనుపమాంగి భారతీ దేవి ముంజేతి పలుక జిలుక సమద గజయాన సబ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్లా తరుణి నీ మాట ఘంటా పదంబు మాకు. అయ్యా, ఒక్క మాట, తెలుగు పద్యానికి మీరు చూపిస్తున్నట్టు ఆదరణ చూసి నాకు ఈరోజు మీకు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. తెలుగు భాషని
మాతృభాషని, అమ్మ భాషని, కమ్మనేని ఈ మధురమైన భాషని, తెలుగు భాషని మీరు గుర్తించి ఇంత ఆదరిస్తున్నందుకు మరొక్కసారి మీకు శతసహస్ర కోటి వందనాలు అర్పించుకుంటున్నాను. Thank you very much, sir, for remembering our great power of nation, ladies, and Ratnamala Garu on this occasion. Thank you very much, sir. Now, Ratnamala Garu has a great desire with great heart to donate her staff benefit fund check to blind children, and I request R. Shankar Garu to come and receive the check on behalf of Shankar Dada Jindabad. రెస్పెక్టెడ్ సినిడి గారు, ఏడీ గారు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ కోటెడ్ గారు, ఎస్ఎస్ఈలు, జేఈలు, నాతో ఇన్నాళ్ళు పనిచేసి ఇంత అభిమానంతో నా స్వాగతానికి అపూర్వమైన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా అభినందన చెప్తూ 2 నిమిషాలు 2 విషయాలు మాడతాను. నేను గత 15 సంవత్సరాలు బట్టి ఎలక్ట్రికల్ లోకో షెడ్ స్టాఫ్ అనే పేరు మీద బ్లైండ్ స్కూల్ రన్ చేస్తున్నాను. జాగ్రత్త గుర్తించండి మీ సోదరులరా, ఇది నా ఒక్కడి వల్ల అవ్వటం లేదు. మనలో కూర్చొని చాలామంది నాకు డబ్బులు ఇస్తున్నారు. రత్నమాల గారు ఒకడు, ఆవిడ ఎప్పుడు చెప్తుంటారు, సార్ నాకు వచ్చిన డబ్బులు ఎంతో కొంత మీకు మీ బ్లైండ్ స్కూల్ డొనేట్ చేస్తానని. ఆ గొప్ప హృదయానికి నేను అభినందనలు చెప్తూ, ఇవాళ రిటైర్ అవుతున్న శ్రీధర్ గారికి, రత్నమాల గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ, రత్నమాల గారి కోసం సినిడి గారు చెప్పారు డెడికేషన్తో పనిచేస్తారని చెప్పి. ఎడిషనల్గా నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మనిషికి కష్టం అనేది ఎప్పుడు పుడుతూనే వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. నాకు వస్తుంది, మీకు వస్తుంది, అందరికీ వస్తుంది. కష్టాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది మన బుర్రలో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది. మన ఆలోచన బట్టే కష్టాలు పక్కకి వెళ్ళిపోతాయి. కష్టం ఏదో కొండ అనుకుంటే మన బుర్ర మీద ఎప్పుడు ఉంటుంది, అది దూది పింజలాడితే అనుకుంటే పక్కకి వెళ్ళిపోతుంది. ఈ మాట ఏం చెప్తుందంటే, రత్నమాల గారు ఇక్కడ ఉద్యోగం వచ్చారంటే కాంపెన్సేషన్ గ్రౌండ్స్లో వచ్చారంటే భర్త పోయిన దురదృష్టవశాత్తులు వచ్చారు. ఆ వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నారు, బాగానే ఉన్నారు. ఆవిడ దురదృష్టం భగవంతుడు ఒక అంగవైకల్యంతో పాపని జన్మించేసి, ఒక మంచి అమ్మాయి, ఒక అంగవైకల్యం గల అమ్మాయి. ఆవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు భర్త పోవడం, ఉద్యోగం రావడం దురదృష్టం. పోనీ చేసుకుంటున్నానంటే మంచి సమయంలో బాగా ఉన్న వ్యక్తి అమ్మాయి చనిపోయింది. పాపం ఆవిడ ఎంత బాధపడుతుందో మీకు తెలిసిందే, మనసు ఎంత క్షోభ పెడుతుంది. భర్త పోయారు, బాగున్న అమ్మాయి పోయింది, నా జీవితం ఏంటి అను. కానీ ఆ విషయం ఎక్కడో కూడా ఇంటి దాకా ఉంచుకోండి, షెడ్లోకి ఎప్పుడు తేలి ఆ విషయాలు. అంగవైకల్యంతో బాధపడుతున్న అమ్మాయిని చూసుకుంటూ, వాళ్ళ అమ్మగారిని చేరదీస్తూ, ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ మనిషిని పెట్టుకొని, ఉద్యోగం నాది కదా అని ఏదో టైంపాస్ చేయలేదు, ఉద్యోగం ఎంతో బాధ్యత చేశారు. ఇవన్నీ ఎలా చెప్తుంటే ఆవిడ ఎక్కువ బాగా చూసేవాడిని. ఆవిడ ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నవాడు చెప్పేవారు, కష్టమో నష్టం చెప్పేవారు. ఆ మాటలన్నీ కూడా అనిపించారు, అరే కష్టం ఇంత ఇబ్బందికరమైన ఉంటుందా, ఏదో నాకు చిన్న దెబ్బ తాగితే అయ్యో రాత్రి అంతా ఏడుస్తాను, ఇంటికి వెళ్ళి దేవుడు నాకే ఇబ్బంది పెట్టాడని అనుకుంటాను. కానీ అటువంటిది ఆవిడ ఎన్నిటిని మోసుకుంటూ, కుటుంబ బాధ్యతను చూసుకుంటూ, పిల్లని చూస్తూ, వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఇక్కడికి వచ్చి డెడికేషన్తో పనిచేస్తుందంటే నిజంగా ఆవిడ యొక్క గొప్పతనానికి మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మేడం గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే క్షమించండి, కానీ ఎందుకు చెప్పారంటే విషయాలను, మనిషికి సహనం, ఓర్పు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం ఎక్కడో కూడా తోలనాడకూడదు ఎవరిని. జనరల్గా మనం అందరూ కూడా ఎవరినంటే సింపుల్గా ప్రతి ఒక్కరిని కేర్ చేస్తాం, విమర్శిస్తాం. అది కాకుండా ఉంటే మన అందరి జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ డొనేషన్ చేసిన ఆవిడకి మరొకసారి ప్రత్యేకంగా వందనాలు చెప్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, R. Shankar Garu. Thank you very much for appreciations and remembering her dedication towards your blind children. Thank you very much, sir. Now it's the time of the trade unions. On behalf of East Coast Railway Islamic Union, I call upon Sri Ramurthy Garu to come and honor with garland to Sridhar Garu. Thank you, Sri Ramurthy. Now I request G. Shyamala Garu to come and honor with garland to Ratnamala Garu.
Thank you, Shyamala garu. Now, on behalf of East Coast Railway Shramik Congress, I would call upon Nagaraj garu. And I request Tejashwini garu to come and honor with garland to our Ratnamala garu. Behalf of SC and ST Association, I would call upon B. Ramagar to come and honor with garland to Sridhar garu. And I request Leelavati garu to come and honor with garland to Ratnamala garu.